కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీవు లేని జీవితం అంధకార బంధురం, నీవు లేని జీవితం అంధకార బంధురం, నీవు నాకు తోడుంటే చాలును యేసు. నీవు నాకు తోడుంటే జయ
బయట వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కూడా బయట ఒక్కరు కూడా బయట అందరూ రావాలి. ప్రతి ఒక్కరు అందరికీ
ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి సాధించలేని ఎన్నో మైన పనులు ఇంత ముందు నా చేత చేయించులే పట్టి మందిర మహిమలు మించే కడవరి మందిర ఉన్నత మహిమే ఆరంభమైంది రెస్టోరేషన్ ఏం కలుగును యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అడ్డం యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే
హాయ్
దినము మండల ద్వారా ధ్యానాలు ఈస్టర్ పండుగ గుడ్ ఫ్రైడే మరి యొక్క పండుగ కాలంలో చక్కగా మరి పరిచయం చేసినటువంటి మరి సంఘ పెద్దలు వీటి వారు శ్రీ సమాజం వారు సండే స్కూల్ అందరూ కూడా మరి ఎంతో చక్కగా పరిచయం చేస్తున్నారు. దేవుడు మీరందరూ కూడా ప్రత్యేకంగా దీవించినగా మీ అందరికీ కూడా మా యొక్క సంఘం తరపుంచి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని తరపుంచి క్యాండిల్ మరి జ్యోతి రమేష్ గారు సిస్టర్ గారు ఒక కోరిక దేవుడు వారు ఇచ్చారు. ఒక ఆలోచన వారు ఈ స్తంభం అంతా క్యాండిల్ తీసుకురావాలని ఈ స్తంభం అంతా క్యాండిల్ ఒక సైజు క్యాండిల్ తీసుకొచ్చి 2 క్యాండిల్స్ ఏర్పాటు చేద్దామని వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థించండి. నేను కూడా ప్రయత్నిస్తాం. మరి దేవుడు దీనికి 2 క్యాండిల్స్. ఓకే పలహారం అందరూ జరిగిందా? సాయంకాలం మనం కార్యక్రమాన్ని గంటలకారి ప్రారంభించుకుంటున్నాం. దయచేసి గమనించండి. 4 గంటల కల్లా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరికీ వందనాలు. సెలవు ఇస్తున్నాం. అందరికీ వందనాలు. మనందరినీ కూడా దేవుడు జీవమును కలుగు చేశాడు కాబట్టి అక్కడ మరణమును జయించేటువంటి క్రీస్తుగా అక్కడ జయోత్సాహముతో ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ప్రధానులను అధికారులను ఈ లోకములో ఉన్నటువంటి అధికారులను ప్రధానులు వారందరినీ కూడా నిరాయుధులుగా అనగా నిర్విరామంగా చేసి వారిని శక్తి వంచన లేకుండా వారిని శక్తి లేని వారిగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. అనగా అపవాది యొక్క అధికారాన్ని ఆయన అణచివేసి అపవాది యొక్క మరణము ఏదైతే మన మీద పెత్తనము చేస్తూ ఉందో మన మీద ఏదైతే పరిపాలన చేస్తుందో ఆ యొక్క సాతాను యొక్క మరణాన్ని అంతటినీ కూడా ఆయన నిరాయుధులుగా చేసి, నిరాయుధులు అంటే ఆయుధాలు లేని అనుకూలముగా ఉండాలి అంటే దేవుని పరిచర్యకు వాడబడాలి అంటే ఏం కలిగి ఉండాలి? దేవుని పరిచర్యలో ఇవి ఎప్పుడు వాడబడ్డాయి? ఇప్పుడు దాని బిడ్డలారా చివరిగా ఆఖరిగా మనం వచ్చిన సరే ఇవి దేవుని పరిచర్యకు యోగ్యతను పొందుకున్నాయి. యోగ్యతను ఎందుకు పొందుకున్నాయి అంటే పైనున్న లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటే మనము కూడా దేవుని పరిచర్యకు మనము ఉపయోగపడే వారముగా ఉంటాం. అలాగ ఉండాలి, చెట్టు వలె తిన్నగా ఉండాలి. అంటే మన మార్గములు వంకరగా ఉండకూడదు, మన తలంపులు వంకరగా ఉండకూడదు, మన మాటలు వంకరగా ఉండకూడదు, మన ఆలోచనలు వంకరగా ఉండకూడదు. అవి ఎప్పుడు కూడా తిన్నవిగా ఉండాలి. రెండవది ఏమిటి? ఖర్జూరపు చెట్లు ఏం కలిగి ఉన్నాయంట? అందాన్ని కలిగి ఉన్నాయి. ఏం కలిగి ఉన్నాయి? ఆత్మ సంబంధమైనటువంటి అందాన్ని. బాహ్య సంబంధమైనటువంటి అందం కాదండి. బాహ్య సంబంధమైనటువంటి అందమో మోసకరమో, బాహ్య సంబంధమైనటువంటి అందమో ఎప్పుడు కూడా మనల్ని నాశనానికి నడిపిస్తుంది. కానీ అంతరంగమైనటువంటి అందాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క చెట్లు పైకి ముళ్ళు కలిగి ఉన్నా కానీ అంతరంగంగా అందాన్ని ఎప్పుడు తిన్నవిగా ఉంటాయో మన అంతరంగంలో మనము ఏదైనా అందాన్ని కలిగి ఉంటాము అంటే హృదయ శుద్ధిని కలిగి ఉంటామో తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుందంట? నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో పొందుకునేటువంటి ఆశీర్వాదాల తర్వాత మన ఆత్మని తిన్నగా ఉంది. మన ఎప్పటికప్పుడు మూవ వేస్తాం అంటే ఫలింపులు కలిగి ఉంటాం. ఖర్జూరపు చెట్టు మూవ వేస్తూ ఉంటాం, ఫలింపులు కలిగి ఉంటాము. తర్వాత దేవుని పరీక్షలు దేవుడు నిన్ను వాడుకోవడానికి అర్హతనిస్తారన్నమాట. పరిశుద్ధులు కలిగి ఉన్నప్పుడు అదే దేవుని యొక్క పరిచయకు కావాల్సినటువంటి అర్హత. ఏదన్నా అర్హత పొందిన పిల్లలు ఈనాడు కొన్ని అర్హతలను బట్టి ఈరోజు కొంతమంది సేవకులకు సర్టిఫికెట్స్ అని ఏం చెప్పేసి కొన్ని అర్హతలు మాకు నిన్న దినంలో ఎంట్రీ జరిగింది పొందిన దేవుని యొక్క గొప్ప కార్యం. అంటే
దేవుడు ఎంత గొప్ప మనశ్శాంతిని ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు. ఆ సబ్మిట్ చేసేటప్పుడే దేవుడు మాట్లాడాడు. ఇక అవన్నీ చెప్పుకుని కాదు, మీకు చెప్పకూడదు. కానీ దేవుడు తర్వాత జీవితంలో ఒక గొప్ప మనశ్శాంతి. ఈరోజు ఆ యొక్క అర్హత ప్రతిని బిడ్డలారా, దేవుడు ఇక్కడ కోరుకునేది లోక సంబంధమైనటువంటి అర్హతలు కాదు, కానీ పరిశుద్ధత. ఏంటంట? పరిశుద్ధత ప్రతిని బిడ్డలారా. కాబట్టి రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును ప్రతిని బిడ్డలారా. కాబట్టి మనము కూడా ఎటువంటి అందాన్ని కలిగి ఉండాలంటే ఆత్మానుసారమైనటువంటి అందము, ఆత్మీయ అందాన్ని మనము కలిగి ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి అందాన్ని కలిగి ఉండాలి ప్రతిని బిడ్డలారా. మనల్ని పరమునకు చేరుస్తుంది, మనల్ని పరముకు చేర్చేదిగా ఉంటుంది. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి, దేవునితో మరీ ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉండడానికి, సాతాను నుంచి మనం దూరపరచడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రతిని బిడ్డలారా. కాబట్టి పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనంలో మరొక మాట, చక్కని మాటను తెలియజేస్తూ ఉంటాడు. నా ప్రియులారా, ఏందంట? నా ప్రియులారా. నా ప్రియులారా అన్నాడా? ప్రియుడు అన్నాడా? ప్రియురాలా. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. ప్రియుని బిడ్డలారా, ఇక్కడ ఇదంతా కూడా ప్రియుని పరమగీతం. మనం ఎప్పుడైనా కానీ చదివేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చదవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ లోక సంబంధమైనటువంటి ప్రియుడి గురించి, ప్రియురాల గురించి మనము మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని ప్రియురాలా చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకోకూడదు. ఇక్కడ సంఘమునకు యేసుక్రీస్తుకున్నటువంటి బంధము. ప్రియుడు ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు వారు. ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు. ప్రియురాలై ఉన్నాం. ప్రియుడు యేసుక్రీస్తు ప్రతిని బిడ్డలారా. సంఘము, అక్కడ సంఘము గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. సంఘము యొక్క సౌందర్యము గురించి, సంఘము యొక్క గొప్పతనాన్ని గురించి. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. ఈ విషయాలు అసలు ఒక్కొక్క మాటని మనం వివరించాలంటే, నీ కన్నులు గువ్వ కండ్లు అనేటువంటి మాట అది ఒక పెద్ద ప్రసంగం అయిపోద్ది. అంటే అక్కడ నీ కన్నులు గువ్వ కండ్లు అన్నాడు. అంటే అక్కడ ఆ గువ్వ గురించి, గువ్వ యొక్క లక్షణాల గురించి, గువ్వలో ఉన్నటువంటి మంచి ఆత్మీయ అర్థాలు ఏమై ఉన్నాయో, ఆ కన్నులు ఎలాగున్నాయో అవన్నీ కూడా పరమగీతం గ్రంథంలో, ఆ పుస్తకంలో ఎటువంటి ఆత్మ సౌందర్యము ప్రతినిబిడ. ఇలాంటి సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. సంఘము ఇలాంటి సౌందర్యాన్ని కలిగి ఉండాలి ప్రతిని బిడ్డలారా. అక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనములో ఈ విషయం గురించి తెలియజేస్తా. అంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, అది యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అది ప్రతిని బిడ్డలారా. అందము మోసకరము, ఈ లోకానుసారమైనటువంటి బాహ్యపరమైనటువంటి అందము, బాహ్యపరమైనటువంటి సౌందర్యము అది వ్యర్థమో, అది మోసకరమో ప్రతిని బిడ్డలారా. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అందమో అది ఎలాగొస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. ఎలాగొస్తుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నీ ఆత్మలో అందం వస్తుంది, నీ ఆత్మలో సౌందర్యం వస్తుంది, ఆ ఆత్మలో ఆనందము, ఆ యొక్క మనశ్శాంతి, ఆ శాంతి సమాధానమే ప్రతిని బిడ్డలారా ఆ నిజమైనటువంటి సౌందర్యము. ఆత్మ మనము ఎప్పుడైతే మన హృదయమో ప్రశాంతంగా ఉంటుందో, మన హృదయంలో పాపం ఉండదో ప్రతిని బిడ్డలారా, అలాంటి వాడు ఎంత సంతోషంగా ఉంటాడండి, ఎంత ఆనందంగా ఉంటాడు. మన హృదయం ఎప్పుడైతే మనమో ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యంతో ఉంటుందో, ఎప్పుడు కూడా మన ముఖం నల్లగా ఉన్నా కానీ, కర్రీగా ఉన్నా, ఎలాగున్నా కానీ ప్రీతిని బిడ్డలారా ఎప్పుడు కూడా కళగానే ఉంటుంది. ఎలాగుంటుంది? అంతేనా? కళగానే ఉంటుంది. బాహ్య సౌందర్యం కాదు. నువ్వు నల్లగొన్నావా, నువ్వు తెల్లగొన్నావా, ఇది కాదు ప్రీతిని బిడ్డలారా. నువ్వు నల్లగొన్నా, తెల్లగొన్నా, ఎర్రగొన్నా కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం సరిగా లేకపోతే తెల్లగొన్నా కానీ ఏడ్చినట్టే ఉండేది. ఎలాగుండేది? తెల్లగొన్నా కానీ కొంతమంది మొహాల మీద అన్నీ ఉడికేస్తూ ఉంటాయి. అన్నీ ఉడికి
తెల్లగా ఉండగానే ఏం ప్రయోజనం ప్రీతి? ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సౌందర్యం నీలో లేదు కనుక నీ ముఖము ఎలాగుంటుందంటే ఎప్పటికప్పుడు అది సరిగా ఉండదు. కానీ ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని మనము కలిగి ఉంటామో ఇప్పుడు కూడా ప్రీతిని పిల్లరా మన ముఖములో ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ ఆనందాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సౌందర్యము దేవుడు చూడాలి. ఆ ఈత చెట్టులో, ఆ యొక్క ఈత మట్టంలో ప్రీతిని పిల్లరా మనకి ఇక్కడ కనిపించేటువంటి ఈ యొక్క ఖర్జూరపు చెట్టుల్లో ప్రీతిని పిల్లరా మనం ఎప్పుడు కూడా అది బాహ్యముగా ముళ్ళతో ఉన్నా కానీ, బాహ్యంగా ముళ్ళతో ఉన్నా కానీ సౌందర్యము కలిగి ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మూడవ విషయాన్ని మనం చూస్తే, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో, నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు, నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా, ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో,